ఫ్రెండ్స్, మనకి యుఎస్ఏ నుంచి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. చాలా రోజుల నుంచి పెండింగ్ గా ఉండింది. ఆ ఆర్డరేనా సార్? అవునయ్యా, ఆ ఆర్డరే. దానికోసం ఈరోజు నైట్ మన స్టాఫ్ అందరికి ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేశాను. అలాగే సార్. అందరినీ ఇన్వైట్ చేసేయండి, ఓకేనా? ఖచ్చితంగా సార్. కంగ్రాట్స్ క్రిష్. అంతా మహాలక్ష్మి వచ్చిన టైం. అన్నీ మంచే జరుగుతున్నాయి. కానివ్వండి క్రిష్, కానివ్వండి. నేనేం చేయలేదే. మహా లేనా, మన స్టాఫ్ మొత్తం వచ్చారు కదూ? ఈజ్ ఎవ్రీబడి ప్రెజెంట్? వచ్చారు క్రిష్. ఆర్ యు షూర్ ఎవ్రీవన్ హస్ Yeah, కమ్? sure. ఓకే. హాయ్ హాయ్. హాయ్ మహా, Hi. హౌ ఆర్ యు? ఏంటి ఇక్కడే కూర్చున్నావు? అక్కడికి వచ్చే పనిగా. పర్లేదక్కా. జ్యూస్ తీసుకో. మ్మ్, ఇదిగో. ఏంటి చూస్తున్నావు? తాగు. మీరెప్పుడొస్తారు? అదే నేను చెప్పాను కదా. సరిగ్గా అక్కడే ఉన్నాను. త్వరగా రండి. ఏం ప్లేస్ ఇది? మహా మహా, తలుపు తీవో. మహా, తలుపు తీ మహా. ఏయ్, ఇప్పుడు తలుపు తీస్తావా లేదా? మహా, 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 తలుపు తీ. ఎన్నిసార్లు? మహా, మహా, ఏమైంది మహా నీకు? అడుగుతున్నాను కదా, చెప్పు. లేనా నా జీవితం నాశనం చేసింది. ఏడవకే, రా, ఏదైనా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏడవకు మహా, చెప్తున్నాను కదా. నేను లెనా గురించి ముందే చెప్దాం అనుకున్నాను నీతో, కానీ నీతో చెప్తే నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు అనుకున్నాను. లెనా నీకు పార్టీలో జ్యూస్ ఇచ్చినప్పుడే నాకు సందేహం వచ్చింది. ఏడవకు మహా. ఇప్పుడు జరిగిన దాన్ని తలుచుకొని ఏడుస్తే ఏం ప్రయోజనం చెప్పు? కృష్ణస్వామి ఒక అమ్మాయి మీద కన్ను వేశాడంటే అసలు వదిలిపెట్టడు. అతను పెద్ద విఐపి. వాడిని ఎదిరించి మనం ఏమీ చేయలేము. నువ్వు ఊరికెళ్ళిపోతావా? చెప్పు, కావాలంటే ఏర్పాట్లు చేస్తాను. లేదు రూప, నేను ఇప్పుడు ఊరికి తిరిగి వెళ్ళలేను. నేను ఇక్కడే ఉండి ఏదైనా పని వెతుకుతాను. నా ఫ్రెండ్ ఊరికి వెళ్ళింది. తను రావడానికి 2 రోజులు అవుతుంది. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండి జాబ్ వెతుక్కో, ఓకేనా? ఏడుస్తూనే ఉండకు.
నేను వెళ్ళి మనకు భోజనం తీసుకొస్తాను. ఉమ్, ఇప్పుడే వచ్చేస్తాను. ఏ రూపా, రూమ్ లో గెస్ట్ ఉండకూడదని తెలియదా నీకు? ఆ? లేదు మేడం, నా రూమ్మేట్ ఊరికి వెళ్ళింది. రావడానికి 2 రోజులు పడుతుంది. అంతవరకు తను ఇక్కడ ఉంటుంది. సరే సరే, 2 రోజులే సరేనా? అలాగే. రాలేనా రా. నేను ఎంత చెప్పినా వినకుండా మహా నన్ను కొట్టి వెళ్ళిపోయింది. ఏంటి నువ్వు అనేది లేనా? మీరు కాస్త తొందరపడ్డారు క్రిష్. తను నీ ఫ్రెండ్ అన్నందువల్ల అలా అంటున్నావా? లేనా, మహా నాకు కావాలి. అది ఎక్కడున్నా సరే తనని ఓదార్చి ఇక్కడికి తీసుకురావాలి. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఉండమ్మా, ఉండు. నేను చెప్పేది విను. చెప్పేది వినమ్మా. ఆగమ్మా. వదలండి. నేను చెప్పేది నాకు విని అసలు ఆ బ్రతకాలని తర్వాత లేదు. నువ్వేం చేయాలో ఆలోచించుకో. చెప్పేది వినమ్మా. ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం. ఇలా ఉన్న నేనే ప్రాణాలతో ఉన్నప్పుడు నువ్వెందుకమ్మా చావాలి? నిన్ను నమ్ముకొని ఈ ప్రపంచంలో ఎవరైనా ఒకరుంటారు. వాళ్ళ కోసమైనా నువ్వు బతకాలి. చెప్పాల్సింది చెప్పానమ్మా. ఇక మీదట నీ ఇష్టం. చివరిగా 2 నెలలు టైం ఇస్తున్నా. దానిలోపు డబ్బు తిరిగి ఇవ్వలేదంటే ఈ ఇల్లు అమ్మి నేను డబ్బు తీసుకుంటాను. మనమందరం నాన్న దగ్గరికి వెళ్ళిపోదామా అమ్మా? అలా మాట్లాడకే. నీ అక్కని బ్రతికి అన్నాను కదా.